హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈ రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటా అనుకుంటున్నారా? అదే అండి, మా ఇంట్లో ఆవకాయ. సో మా ఇంట్లో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేస్తామో దాని గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను. పదండి వీడియోలోకి. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ మామిడికాయలు తీసుకొని అక్కడే కట్ చేయించుకున్నామండి. అక్కడ కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చాక మేము ఆ మామిడికాయల పచ్చళ్ళు ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసుకొని ఇలా ఆరబెట్టేసాం. యాక్చువల్గా పూర్వకాలంలో ఆవకాయ అంటే ఆవకాయ పెద్ద చట్నీ అనేవాళ్ళు. అంటే పెద్ద పచ్చడి అంటే పచ్చడిని దేవుడితో సమానంగా కొలుస్తారు కదండి. అంటే ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మొక్కి పెడతారు, మొక్కి తీస్తారు. అలా పూర్వకాలంలో మనకి ఆవకాయ అనేది మెయిన్ పచ్చడి అన్నమాట. కానీ ఈ కాలంలో ఆవకాయతో కంపేర్ చేస్తే అంటే మా ఇంట్లో అయితే అల్లం ఆవకాయ ఉంటుంది కదా, అదే ఎక్కువగా పెడతారు. కానీ అల్లం ఆవకాయ పెట్టినా కూడా మనకి ఆవకాయ మెయిన్ ఆవకాయ ఉంటుంది కదా, అది కూడా పెడతారండి. కొంచెం పెడతారు. మెయిన్ పచ్చడిగా అల్లం ఆవకాయ పెడతారు. ఇంకొకటి వచ్చేసి అది కొంచెం బాగా పెడతారు. సో అల్లం చట్నీకి వచ్చేసి మేము 2 ప్యాకెట్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం మేము 35 మామిడికాయలు తీసుకున్నాం అనమాట. వాళ్ళు 2 ఎక్స్ట్రా ఇచ్చారు. సో 37 మామిడికాయలు, 1 kg అల్లం, 1 kg వచ్చేసి వెల్లుల్లి. ముందుగా అంటే మామిడికాయలు ఎండేలోపు పచ్చళ్ళు. సో ఏం చేసామంటే ఆయిల్ హీట్ చేసామండి. 2 ప్యాకెట్స్ ఆయిల్ హీట్ చేసి తర్వాత అల్లం వెల్లుల్లి తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పోంపు పెట్టుకున్నాం అన్నమాట. ఇదంతా పోరింపు అయిన తర్వాత అది చల్లార్చాలి. చెప్పా కదండి ఆల్రెడీ, మామిడికాయల ఒప్పలు ఉంటాయి కదా, అంటే ఆ పచ్చలన్నీ వాటర్లో కడిగేసిన తర్వాత ఆరబెట్టుకోవాలని. అలా ఆరబెట్టుకున్న తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. జీడి అవి ఉంటే సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మేము అంతా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అంటే మడతమాను, మేము వచ్చేసి మడతమాను అంటాము, కానీ కొందరు జాడి అని కూడా అంటారు. కారం, ఉప్పు, తర్వాత మామిడికాయ ఉప్పలు అన్నీ, ఇంకా ఆయిల్ కూడా చల్లార్చేసాము. సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి కారం మెజర్ చేస్తున్నారనమాట. మేము వచ్చేసి 36 కాయలకి ఒక 2 ఆయిల్ ప్యాకెట్స్, తర్వాత 1 kg అల్లం, 1 kg వెల్లుల్లి, తర్వాత 6 సేరు అంటే ఆ గ్లాస్ చూస్తున్నారు కదా, మెజర్ చేస్తున్నారు, అవి వచ్చేసి 6 సేర్లు, 6 గ్లాసెస్ కారం అన్నమాట. 3 గ్లాసెస్ ఉప్పు. అది కొలత ప్రకారం దాన్ని సేరు అంటారంట. సో అలా 6 సేర్ల కారము, 3 సేర్ల ఉప్పు యూజ్ చేస్తున్నాం. ఒకప్పటి కాలంలో అంటే పూర్వకాలంలో మొత్తం ఆవకాయ పెట్టేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక టేస్ట్ కదండి. సో మా ఇంట్లో అయితే మెయిన్ పచ్చడిగా అల్లం పచ్చడి పెడతామన్నమాట. తర్వాత కొంచెం వచ్చేసి ఆవకాయ పెడతాం. ఎందుకు ఆవకాయ పెడతాము అంటే తినకపోయినా ఆవకాయ అనేది కంపల్సరీగా పెడతారండి. అది లక్ష్మీదేవితో సమానం అని చెప్తారు. ఖచ్చితంగా ఆ చట్నీ కొంచెం అనేది పెట్టాలంట. సో మీ ఇంట్లో ఏ పచ్చడి చేస్తారో రెగ్యులర్గా కమెంట్ చేయండి. ఓకే, సో ఇంకా టైప్స్ ఆఫ్ చట్నీలు కూడా మా అత్తమ్మ పెడతారు. అందులో వచ్చేసి ఒకటి మీకు చెప్పాను కదా, ఆవకాయ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ, తురుం చట్నీ, తర్వాత తురుం కొబ్బరి చట్నీ అంట. పల్లీ చట్నీ అంటే మొత్తం పల్లీ పౌడర్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఆవకాయ అంటే ఇంకా అందరికీ తెలిసిందే కదండి, ఆవ పొడి వాడతారు. తర్వాత తురుము చట్నీ అంటే మామిడికాయని తురుముకొని పెట్టుకుంటారంట, దాన్ని తురుము చట్నీ అని అంటారంట. ఇంకొకటి వచ్చేసి కొబ్బరి తురుము చట్నీ అంటారంట. అది వచ్చేసి కొబ్బరిని తర్వాత మామిడికాయ తురుముని కలిపి పెడతారంట. ఇవన్నీ కాకుండా ఇంకొక చట్నీ కూడా పెడతారు. అది వచ్చేసి ఉడకబెట్టిన చట్నీ అన్నమాట. ఉడకబెట్టిన మామిడికాయతో చట్నీ ప్రిపేర్ చేస్తారు. దాన్నే ఉడకబెట్టిన మామిడికాయ చట్నీ అంటారు.
మనము ఈ అంటే కారం సోగి ఇవంతా కలుపుకోవడానికి ఒక పెద్ద టబ్ తీసుకోవాలండి. ఎందుకంటే ఆ మామిడికాయల ఉప్పులు తర్వాత కారం అన్నీ మిక్స్ కావాలి కదా. సో అందులో ఫస్ట్ వచ్చేసి మేము కారము తర్వాత ఉప్పు ఇంకొకటి జీలకర్ర మెంతం పొడి అంటే కొంచెం జస్ట్ ఒక 20 grams అలా వేయాలన్నమాట. అది వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసాక ఇందాక మనము ఆయిల్ కూల్ చేసుకున్నాం కదా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకున్నాం కదా, అది ఆ కారంలో మిక్స్ చేయాలన్నమాట. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ కలగలిపిన తర్వాత అది కలిసింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మనం ఏం చేయాలి అంటే ఆ మామిడికాయ ఉప్పులు ఉంటాయి కదా అవి ఆ పేస్ట్లోకి మిక్స్ చేయాలి. ఆ ఉప్పలన్నీ కారంతో మిక్స్ అయ్యేలాగా లోపలికి హ్యాండ్స్ పెట్టి బాగా కలపాలన్నమాట. ఎందుకంటే ఉప్పలు అనేవి పైన ఉంటాయి మనకి మామిడికాయ ఉప్పలు, తర్వాత కారం అనేది బాటంలో ఉండిపోతుంది కదా అడుగకి. అందుకే కారము ఉప్పలు కలిసేలాగా బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఆ కారము తర్వాత మామిడికాయ ఉప్పలు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ చట్నీ అంతా పచ్చడిని అంతా తీసుకెళ్ళి జాడీలో పెట్టాలన్నమాట. జాడీలో పెట్టే కంటే ముందు మేము ఇక్కడ ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతామండి. అది ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతాము. ఏంటి అంటే జాడీని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని తర్వాత జాడీకి బొట్లు పెట్టాలండి. అంటే కుంకుమ పసుపు అనేది జాడీకి పెట్టి మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత ఆ పచ్చడి ఉంటుంది కదా, మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అది గట్టిగా కోరుకొని ఆ దేవుణ్ణి తర్వాత ఆ పచ్చడి అనేది తీసుకెళ్ళి జాడీలో పెట్టాలి. అలా కోరుకుంటే జాడీలో ఆ పచ్చడి అనేది పెట్టే ముందు అలా కోరిక కోరుకుంటే చాలా మటుకు తీరుతాయి అని చెప్తుంటారు. ఇక్కడ మనకి మామిడికాయ ఉప్పలు తర్వాత కారం అనేది కంప్లీట్గా కలిసిందండి. అంటే మేము చాలా ట్రై చేసాము, పచ్చడి ఎక్కువ ఉంది కదా, కారము తర్వాత ఉప్పలు లోపల నుంచి మిక్స్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే అంత బాగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక మనము ఇక్కడ పచ్చడి అనేది తయారైపోయింది కదా, సో మనం ఇంకా జాడీని ప్రిపేర్ చేద్దాము. ఆల్రెడీ మేము జాడీని వచ్చేసి క్లీన్గా వాష్ చేసి తర్వాత ఊడ్చి గాలి కారబెట్టి ఇక్కడ దేవుడివి బొట్లు అనేది పెడుతున్నామండి. బొట్టు అంటే కుంకుమ పసుపు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పచ్చడి అనేది ఇప్పుడు మనము ఈ జాడీలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బొట్టు పెట్టడం అంతా కంప్లీట్ అయింది. దేవుణ్ణి మొక్కుకొని జాడీ లోపల పచ్చడి అనేది పెడుతున్నారు మా అత్తమ్మ. ఇదండి మా ఇంటి ఆవకాయ. హోప్ మీకు అందరికీ బాగా నచ్చింది అని అనుకుంటున్నాము. సో వన్స్ ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, అల్లం పచ్చడి, అదంతా తీసి ఆ జాడీలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామో మీకు తెలుసు కదా. ఇప్పుడే వండిన రైస్ తీసుకెళ్ళి దాంట్లో మిక్స్ చేసి తింటే ఆహా అదరహో, అంతే, ఇంకా మాటలుండో ఆ టేస్ట్. హోప్ మా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కానీ మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.